ఏం తింటుందో. మనల్ని మళ్ళా ఒక మగవాణిని తెమ్మని పంపింది. ఏం చేస్తాం, కొలువులో చేరిన తర్వాత పరువైనా బరువైనా మోయిక తప్పదు. మనకి చెర తప్పే మార్గం లేదంటావా? లేదు, ఆ కామినీ దేవత బ్రతుకున్నంత కాలం మనకి ఈ పాటలు తప్పవు. అది బ్రతికే ఉంటుంది, దానికి చావెక్కడిది? ఎందుకు లేదు, ఉంది. కానీ ఆ రహస్యం తెలుసుకుని దాన్ని చంపేవాళ్ళు ఎవరూ లేరు. ఏమిటా రహస్యం? ఏముంది, దాని కుడికాలి పాదంలో ఒక కన్నుంది, అందులోనే దాని ప్రాణం ఉంది. ఆ కన్నుని ఎవరైనా పొడిస్తే అది చస్తుంది. ఏం చేస్తుందో? ఇప్పుడు మనల్ని చంపుతుంది. ఎవడో కింద నక్కున్నాడు. కొంప తీసి మన మాటలు వినలేదు కదా? వింటేనే తెల్లారేసరికల్లా కామినీకి విందైపోతాడు. దూరంగా ఆశ కల్లో కూడా ఈడేరు. చాకిని డాకిని సాహో ఏలికి సాని సాహో. ఈ చేటుగాన్ని బంధించి రేపటికి సిద్ధం చేయండి. సాహో ఏలికి సాని సాహో. సాహో ఏలికి సాని సాహో. ఓ నీటుగాడా, నువ్వెవరు? మగవాడు, నీ మనసు తీర్చేవాడు. అద్దిరా, అది మగతనం అంటే. ఆడనా? అంతవరకు నేను ఆగనా? ఆడది మగవాడు కలుసుకున్న తర్వాత ఆటలెందుకు పాటలెందుకు? దేవి, నీ బాహుబంధాల్లో నన్ను బంధించు, నీ సమ్మోహనాస్త్రాన్ని సంధించు, నీ అదరామృతాన్ని చిలికించు. దేవి, రాదేవి. ఇవి కళ్ళ కాదు కాదు, చేపలు. ఇవి పెదిమల కానే కాదు, పనసు తొనలు. ఇవి చేతుల కానే కాదు, తామర తోళ్ళు. ఏమి నడుము, ఏమి నడుము. తీసుకుని వెళ్తున్నాయి. ఈ అందాల పాదాలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకోనా? పిలుస్తా ఉంటే వెళ్తావంటే. మహానుభావ, నువ్వు చేసిన మేలుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహానుభావా, అయితే నువ్వు కూడా ఓడిపోయావు అనమాట. నేరాజా మాధవిని. మాధవ్, నువ్వెవరో నాకు తెలియదు. ఎట్టా? నేనెవరో నీకు తెలీదు? ఎలా కొనసాలు గాని పదం పద. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను నిజంగా చెప్తున్నాను, నువ్వెవరో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలీదు? ఎందుకు నన్ను ఇట్లా ఏడిపిస్తావు? నన్ను రాణించేస్తాన్నా, కోటకెళ్ళి రాణివాసం పల్లెకి పంపిస్తారన్నావు. నేనా? రామరామ, ఎందుకు ఇట్లా మారిపోయావు రాజా? నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను కొట్టు చంపు, అంతేకాని ఇంత చిత్రాలు చేయకు. అన్నం పుణ్యం ఎరుగని దాన్ని నిన్నే నమ్ముకున్నాను. నన్నే చేయకు రాజా. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరో నాకు తెలియదు తెలియదు తెలియదు. నా దాకా నన్ను పోని. రాజా, రాజా, ఏమైంది? దాహం వేస్తుంది, నాలుగు పిడిచగట్టుకుపోతుంది. దాహం వేస్తుందా? ఇక్కడెక్కడైనా నీళ్లు నేను వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే.
అంత మగాడివి ఒక ఆడపిల్లని మోసం చేసి పారిపోతావా? సిగ్గులేదు? నేను నీకు భారం అయిపోయానా? మరి అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటావా? నువ్వెలా చెప్తే అలా వింటాను. ఇంకెప్పుడు ఇలా చేయకే. ఇలా చేసావంటే ఏ చెట్టుకో ఊరేసుకుని చచ్చిపోతాను. మాధవి, నిన్నెప్పుడు విడిచిపెట్టను. నా రాజా మంచి రాజా. గోళ చేస్తున్నది. అలాగా వయసు వచ్చిన ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయకపోతే ఇలాగే అంట పడతారు. అవునమ్మా, బాగా చెప్తాను. చూడమ్మా, ఈ పిల్లని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో అప్పచెప్తాను. వెళ్ళమ్మా. రాజా రాజాలకు రాణిలకు రావు మరా. నవకేం చేయమంటా? పాలు పగులు తొలగేసుకుంటే చేస్తాను కొంచెం వస్తాడికా. అదే సంగతి. అది కాదండి. చాలు ఊరుకోవయ్యా, అదంతా మనకెందుకు. పద పద పద. రాజా ఏమంటావు? నీకు బుర్ర ఉందంట. నరమాంస భక్షణకై వెళ్ళిన మన కథాఖండాకర్ణులు రాలేదేమిరా? ఎక్కడో కడుపు నిండా గ్లాసులు దొరుకుంటుంది దేశిక. కదలలేక పడుకుని గుర్రు పెడుతూ ఉంటారు దేశిక. లప్ప పలికిదివిరా కుంభ. ఓం కకుబక కరాళి. కథాకర్ణ, ఘంటాకర్ణుడు ఎక్కడ? వాడి గిట్టినాడు ద్వారా గిట్టినాడు. కథాకర్ణ, ఏమా ప్రలాపం? మహావీరుడైన ఘంటాకర్ణుడు గిట్టుతాయా? గమనించుతుంటివా? ఐటమ్ చేసినదా? అతికాని పోయినదా? లేదు ఏలిక లేదు. మన ఘంటాకర్ణుణ్ణి ఎవరో రాకుమారుడు వధించాడు. మా పిడుపుజము పోయినదిరా. కథాకర్ణ, కొండవలే మా కొండగా ఉండే ఆ ఘంటుని చంపిన ఆ పుణ్యక గాడిని పట్టి వధించవలే. వెళ్ళు, వైరమే వాడిని తీసుకుని రమ్ము. ఓం కకుబక కరాడి. రాజా నన్నే మార్చి ఎక్కడికి పోలేవు. ఇదిగో అమ్మాయి, ఏమిటి అల్లరి? ఇది అలరా? మనసు ఇచ్చిన మగవాడి ఊళ్ళో పడుకోవడం కంటే ఆడదానికి కావాల్సిన ఏముంది రాజా? రాజా ఈ గురువు ఎంత అందంగా ఉందా. మన ఇద్దరం దాని మీదకి వచ్చి 7 రోజులతో తిరిగొద్దా? పోనీ నన్నే నేర్పిస్తూ అచ్చం మారాళ్ళ ఉంటాను. సరిపడా మరి అచ్చు మారాళ్ళ ఉన్నాను. రాజా రాజా ఏమిటి మాట? బాబు ఎవరు అమ్మాయి? మాధవి! రాజా మాధవి! రాజా బంగారు బొమ్మ. కథాకర్ణ, అర్భకును తెచ్చుటకు మారుగా అంగనను తెచ్చివేమిరా? ఈమె నాపై కూర్చున్నది ఏలిక. ఈమె మనకేలరా? వన్నెలకే చిలక, ఎక్కడే నీ వన్నికాడు? వస్తాడు వస్తాడు వచ్చి నీ పొగ అడుస్తాడు. పరువంతో పాటు పరుషం కూడా ఉన్నదే. జంభ కుంభ, ఈ మత్స్యగండి నిత్యదేవుడని వెళ్ళేయాలిగా వెళ్ళ. దేశిక, తమ బ్రహ్మచర్ములకు భంగం వచ్చినేమో, తమ దీక్షకు అంతరాయము కలుగునేమో. ఆడ అగ్నిహోత్రులు లాంటి తగిలితే రగులుతుంది, మనల్ని దహించి వేస్తుంది. ఈ ఇంటి కోపమైన నువ్వు ఆ రాజసింహుడు ఇక్కడకు రాకుమారడు. అప్పుడు అర్థమైంది.